హాయ్ హలో అండి, మరి కొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే ఆగస్ట్ 15 అయితే మరికొన్ని రోజులు మనకి వస్తుంది. దాని సందర్భంగా మరి లాల్ బాగ్ని అయితే మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తాము. ఓకేనండి. లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూస్తూ ఉండండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. లాల్బాగ్ లోపలికైతే వచ్చేసాము. అక్కడ లోపలికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ అక్కడ మ్యాప్ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లుగా లాల్బాగ్లో అనేకమైనటువంటి ప్లేసులు, మెయిన్ గ్లాస్ హౌస్ అని లేకపోతే రకరకాలైనటువంటి ప్రదేశాలు అక్కడ మనకు వివరిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు అనమాట. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఆగస్టు 15 మనలో ఒక కొత్త దేశభక్తిని నింపుతుంది. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఈరోజు మనం బెంగళూరులోని ఎంతో ప్రసిద్ధమైనటువంటి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ అందమైన ప్రకృతి, పూల ప్రదర్శన, గ్లాస్ హౌస్, ఆగస్టు 15 స్పెషల్ వాతావరణం అన్నీ కలిసి ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. అయితే లాల్బాగ్లో ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఎలా ఉంటుందో, ఎంత అందంగా డెకరేట్ చేశారో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. జై హింద్, వందే మాతరం. ఇప్పుడు మనం లాల్బాగ్లోకి వచ్చేసాం. బయట నుంచే చాలా మంచి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఆగస్ట్ 15కు ముందుగా కావడంతో ఎక్కడ చూసినా కూడా ఇండిపెండెన్స్ డే వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి లాల్బాగ్కు వచ్చారు. మీరు బెంగళూరులో ఉంటే లాల్బాగ్ని గురించి తప్పకుండా విని ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే లాల్బాగ్లో గ్లాస్ హౌస్లో మాత్రం చాలా చక్కటి ప్రదర్శన ఉంది. బుద్ధుడి విగ్రహం, చుట్టువైపులా పూలతో అలంకరణ, ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడికి వచ్చి ఈ గ్రీనరీని చూస్తే మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గార్డెన్ లోపల ప్రతి ఒక్క విషయం, ప్రతి కార్నర్ కూడా చూడబోతున్నాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ పార్క్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేయబడింది. ఆ హిస్టరీని, కర్ణాటక హిస్టరీని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏనుగులు కానీ, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఈ ఫ్లవర్స్తో చాలా చక్కగా డెకరేట్ చేసి ఉంచారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిటీలో రోజు బిజీ లైఫ్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లేస్కి వచ్చి కొంతసేపు వాక్ చేయడం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ బెంగళూరుకు విజిట్ చేస్తున్నట్టయితే లాల్బాగ్ని మీ లిస్ట్లో తప్పకుండా పెట్టుకోవచ్చు. లోపలికైతే ఎంటర్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాము.
ఈ యొక్క మెట్రో స్టేషన్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే అక్కడ లాల్బాగ్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ముందుగా వెళ్ళి అక్కడ చూసినట్లయితే రైట్ సైడ్లో ఒక పెద్ద కొలను ఉంది. దాంట్లో వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. లాల్బాగ్ లేక్ అని అంటారు అనమాట. వచ్చేటప్పుడు కూడా మనం దీన్ని చూడొచ్చు. పోయేటప్పుడు జస్ట్ ఒక లుక్ మాత్రం వేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్రదేశం లాల్బాగ్. ఇదనమాట లాల్బాగ్ మెట్రో స్టేషన్. అక్కడి నుంచి తిన్నగా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే లాల్బాగ్ ఎంట్రన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వర్షం పడింది. ఆ వర్షం పడడం వల్ల ఆ యొక్క లాల్బాగ్ పార్క్ అంతా కూడా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ చెట్లు మొత్తం అసలు కడిగినట్లుగా అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. కొద్దిసేపు క్రితమే చాలా పెద్ద వర్షం పడిపోయింది. సో అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ఒక 50% వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. చూసారా ఎంత అందంగా ఉన్నాయో కెమెరాలో. ఈ ఈ యొక్క సీనరీస్ ఎంత ప్రత్యేకమైనటువంటి బ్యూటీ కనిపిస్తుందో చూసారా. ఎడం వైపు చూసినట్లయితే ఇక్కడ లేక్ ఉంది. ఇక్కడ ఒక డ్యామ్ లాగా వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తాయంట. ఇది ఈవినింగ్ 6 o'clock వాళ్ళు ఆ వాటర్ను ఫౌంటైన్ లాగా వచ్చేటట్టు చేస్తారంట. కానీ ఈరోజు వర్షం పడడం వలన ఏమో మరి అక్కడ వాటిని వెయ్యలేదు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫౌంటైన్ వాటర్. ఇక్కడ లాల్బాగ్ లేక్ మనం గమనించవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ వర్షం పడ్డా కూడా జనాలు మాత్రం ఈ యొక్క పార్కును చూడడానికి వచ్చారు. ఫోటోగ్రఫీ, రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కోసం కూడా ఇలాంటి లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఫ్లవర్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యూటీ ఉంది. మీకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమైతే లాల్బాగ్ డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ గమనించినట్లయితే ఇవి పాప్కార్న్స్, మొక్కజొన్న కండలు చేస్తున్నారు. చలికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది గ్లాస్ హౌస్కు ఆపోజిట్లో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అక్కడ ఫోటో షూటింగ్ చాలామంది తీసుకుంటూ ఉన్నారన్నమాట. కలర్గా ఒక ఆర్చ్ లాగా షేప్తో డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్తో అది డెకరేట్ చేశారనమాట. మనకు స్వేచ్ఛగా జీవించే అవకాశం రావడానికి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు చేసినటువంటి త్యాగాలను ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మన చేతిలో ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్ చాలా విలువైనది. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన దేశానికి సేవ చేసిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత షార్ట్ కట్ ఉందన్నమాట గ్లాస్ హౌస్కు. అందరూ ఈ యొక్క మట్టి రోడ్డు ద్వారా కొంచెం ముందుకు వెళ్తున్నారు. వర్షం పడడం వల్ల కొంచెం బురదగా అనిపించింది. గ్లాస్ హౌస్లోకి అయితే వచ్చేసాము. సో గ్లాస్ హౌస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా అనిపించట్లేదు. చూస్తున్నారుగా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఒక చిన్న ఇంచ్ కూడా వదలకుండా అంత బ్యూటిఫుల్గా దీన్ని డెకరేట్ చేసి పెట్టారు. చాలా చక్కగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్రదేశము. లాల్బాగ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని చూడకుండా వెళ్తే అసలు లాల్బాగ్ విజిట్ కంప్లీట్ అయినట్లు అనిపించదు అనమాట.
ఇక్కడ గ్లాస్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చుట్టూ గ్రీనరీ, ఫ్లవర్స్, మధ్యలో గ్లాస్ హౌస్. ఫోటోగ్రఫీ కూడా చాలా మంచి స్పాట్. ఇక్కడ మనం రోజ్ గార్డెన్స్ చూస్తున్నాం రైట్ సైడ్ మనం గమనించినట్లయితే వెళ్ళేటప్పుడు. సో అందరూ ఫోటోషూట్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు రోజ్ గార్డెన్ దగ్గర. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విజిటర్స్ కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆగస్ట్ 15th స్పెషల్ అట్మాస్ఫియర్కి ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఇంకా కొంచెం బ్యూటీని యాడ్ చేస్తున్నాయి అన్నమాట. అడుగడుగున మొక్కజొన్న కండలు అయితే చేస్తున్నారు. చలికి బాగా ఎంజాయ్ చేస్తూ అందరు తింటూ ఉన్నారు. ఈరోజు హాలిడే కాకపోయినప్పటికీ కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6 నుంచి 17వ తారీఖు వరకు ఇది ఫ్లవర్ షో ఉంటుందంట. సో కాబట్టి ఒక 1 వీక్ ముందు నుంచే జనాలు చాలా బాగా విజిట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ముందుగానే బాగా డెకరేట్ చేసి ఉంచుతున్నారు. ఫ్యామిలీస్, కిడ్స్, తర్వాత యంగ్స్టర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కనిపిస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ యొక్క కట్టడాలు ఫ్లవర్స్తో చూస్తున్నారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఏనుగులు కానీ లేకపోతే ఫ్లవర్స్ చూడండి, ఆల్ కలర్స్, వందల కొలది ఫ్లవర్స్ కలర్స్ అన్నీ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఆ ఫాగ్ అదంతా అరేంజ్ చేసి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో, చాలా బాగా ఉన్నాయి. కొంతమంది వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, మరికొందరు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక హాలిడేని బయటికి వచ్చి ఇలా నేచర్ మధ్యలో స్పెషల్గా స్పెండ్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. పర్సనల్లీ లాల్బాగ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇంత బిజీ బెంగళూరు సిటీ మధ్యలో ఇంత గ్రీనరీగా ఉండటం. మన డైలీ లైఫ్లో పని, ట్రాఫిక్, ఫోన్స్, స్ట్రెస్ వీటన్నిటి మధ్య కొంతసేపు అయినా నేచర్తో గడిపితే మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. అందుకే మీరు బెంగళూరులో ఉంటే ఒకసారి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో లాల్బాగ్ వచ్చి చూడండి, వాకింగ్ చేయండి, ఫ్లవర్స్ని చూడండి, ఫొటోస్ తీసుకోండి, కానీ ముఖ్యంగా ఈ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ నర్సరీస్, స్పెషల్ నర్సరీస్ అనమాట. తిరుమల నర్సరీస్ అంట, తర్వాత ఏంటి ఇండోమ్ అంట. దీని అసలు నర్సరీస్ అయితే రకరకాల చెట్లు, కొన్ని వందల చెట్లు, పూల మొక్కలు, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఆ సీడ్స్ కానీ విత్తనాలు ఓబోబోబోబోబో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంతసేపు వాకింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక విలేజ్ వాతావరణాన్ని కూడా చాలా అరేంజ్ చేసి, ఇది చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు ఇది అరేంజ్ చేయలేదు. అసలు ఒరిజినల్ ఎద్దులు ఉన్నట్లుగానే అక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చక్కటి ప్రదేశం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇంతకుముందు నేను గమనించలేదు, ఈసారి ఫుడ్ కోర్ట్ కూడా పెట్టినట్టున్నారు. అక్కడ మొత్తం మనకు కావాల్సినటువంటి తినే పదార్థాలు, భోజన సదుపాయములు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. లాల్బాగ్ వచ్చేటప్పుడు కంఫర్టబుల్ షూస్ వేసుకొని రావడం మంచిది. ఎందుకంటే గార్డెన్లో చాలా వాకింగ్ ఉంటుంది, చాలా నడవాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, గ్లాస్ హౌస్ బయట నుంచి చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. లోపలైతే ఫుల్గా జనం ఉన్నారు.
చూస్తున్నారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. గ్లాస్ హౌస్ ఎదురుగా కూడా ఆ యొక్క ఫ్లవర్ ఆ గంపతో పోస్తున్నట్లుగా డిఫరెంట్ కలర్స్ అనమాట. చూడండి, రెడ్ కలరు, తర్వాత వైట్ కలరు, తర్వాత కనకాంబరం కలరు, ఇవన్నీ ఆ పైన గంపతో పోస్తున్నట్లుగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అసలు ఇది ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే ఇలా అవుతుందో మనం గమనించుకోవచ్చు. సో ఇక్కడ చాలామంది రీల్స్ తీసేవాళ్ళు, ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు చాలామంది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ గ్రీనరీ మధ్యలో వీడియో తీస్తూ నడుస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఇక్కడ పెద్ద ఏనుగు ఫొటోస్ ఎంట్రన్స్లో ఈ పక్క పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసారుగా, ఇక్కడ ఈ ఆర్చ్ లాగా ఫ్లవర్స్తో చేశారు. అక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 minute ఫోటో ఇస్తామని చెప్పేసి అక్కడ చూస్తున్నారు. అక్కడ కూడా చాలామంది అప్పుడప్పుడే ప్రింట్ తీసుకుంటూ ఉన్నారు. August 15th హాలిడే మనకు. ఇది ఒక హాలిడే మాత్రంగానే మనం చూడకూడదు. మన దేశం కోసం పోరాడేటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేసుకునే రోజు, మనకు లభించిన స్వేచ్ఛ దాన్ని గౌరవించే రోజు, మన దేశం ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి మన వంతు బాధ్యతను గుర్తు చేసుకునే రోజు. మనమంతా కలిసి మన దేశాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకువెళ్ళాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవరీవన్. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ లోపల గ్లాస్ హౌస్ లోపల చాలా చక్కటి ఆ యొక్క కళాకృతులు, ఏనుగు బొమ్మలు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజులు, మహారాజులు అండి స్టాచ్యూస్ కానీ, ఒక కర్ణాటక కళలను ఉట్టిపడేలాగా అక్కడ స్టాచ్యూస్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, దయచేసి
వెనక వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు శ్రద్ధగా చెప్తూ ఉన్నారు. అలాగే ముందు స్టాచ్యూస్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారుగా. వాటి గురించి కర్ణాటక కళల గురించి, తర్వాత కర్ణాటక ఆ యొక్క పంటలను గురించి గానీ అక్కడ డిస్‌ప్లే చాలా చక్కగా చేశారు ఇరువైపులా. ఆ వాల్ పైన సైడ్ వాల్స్ మీద. మొత్తానికి లోపల గ్లాస్ హౌస్ అయితే అసలు అక్కడి నుంచి బయటికి రావాలని కూడా అనిపించదు. అంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా స్టాచ్యూ మధ్యలో స్టాచ్యూస్ కానీ లేకపోతే అక్కడ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ పైనుంచి కిందికి పడుతూనే ఉంది. చాలా చక్కటి ప్రదేశము. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రాగులతో రాసి పోసి వాళ్ళు ఆ చుట్టూ ఫ్యామిలీ మొత్తం అక్కడ కూర్చున్నట్లుగా చాలా చక్కగా ఈ స్టాచ్యూస్ చేశారు. బ్యూటిఫుల్గా ఉందన్నమాట. డిఫరెంట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మరి ఎంత ఖర్చు పెట్టారో కానీ అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. చూస్తున్నారు కదా ఫోటోలు తీసుకునే వాళ్ళు రీల్స్ కానీ కోకొల్లలు ఉందన్నమాట. ఇక్కడ కర్ణాటక ఈ ఈ ఈ కళలను ఉట్టి పడేలాగిన ఆ యొక్క బిల్డింగ్స్ డెకరేషన్ కానీ చాలా చక్కగా చూపిస్తున్నారు. మధ్యలో చూస్తున్నారు కదా అప్పటి రాజా మహారాజా సుల్తాన్ల వారి యొక్క స్టాచ్యూస్. తర్వాత ఈ కాయలు ఉన్నాయి కదా కర్ణాటకలో ఉన్నటువంటి ఈ యొక్క కాయలు వీటన్నిటినీ డిస్ప్లే చేశారనమాట. వాల్ లెఫ్ట్ సైడ్ వాల్కి ఇరువైపులా ఇవన్నీ చాలా చక్కగా మనకు అనిపిస్తాయి. స్టాచ్యూస్ చూస్తున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి మహారాజులు కర్ణాటక మహారాజులు వాటి వాళ్ళ విగ్రహాలను అక్కడ చూపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట.
అలాగే ముందుకొచ్చినట్టయితే అనేక రకాలైన ఇంకా డిఫరెంట్ కలర్స్ మనము గమనించవచ్చు. ఇది మెయిన్ హైలైట్ అన్నమాట. ముందుకొచ్చినప్పుడు అక్కడ బుద్ధుని విగ్రహం, పెద్ద బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. దాదాపు ఈ యొక్క గ్లాస్ హౌస్ హైట్‌కు ఈక్వల్‌గా దాన్ని తయారు చేశారు. అబ్బో! దాని చుట్టూ అయితే ఫోటోగ్రఫీ చాలామంది తీసుకుంటూ ఉన్నారు. ఫ్లవర్స్‌తో అలంకరణ చేసి ఉంచారన్నమాట. చాలా చక్కగా ఉన్నటువంటి చాలా బాగా ఉంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఆ ఫ్లవర్ బొకేస్ గానీ, అవన్నీ అసలు ఒకదాని మించి ఒకటి అందంగా వాటిని అలంకరించి పెట్టారు. మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారో గానీ అక్కడున్నటువంటి వీళ్ళు హ్మ్. వీటన్నిటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళను ప్రత్యేకించి అసలు చూపిస్తూ చాలా చక్కగా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది పోలీస్ ఫోర్స్ అయితే ఉన్నారు. ఆ గ్లాస్ హౌస్ దగ్గర ఈ క్రౌడ్‌ను కంట్రోల్ చేసేదాని కోసమని. గ్లాస్ హౌస్‌లో నుంచి బయటకి వచ్చేదానికి ఎంత టైం పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా! పోలీస్ ఫోర్స్ ఫుల్‌గా ఉన్నారనమాట. టైట్ సెక్యూరిటీ. ఎందుకంటే అక్కడ ఫిల్మ్ హీరోస్ గానీ, లేకపోతే పొలిటీషియన్స్ గానీ వస్తూ ఉంటారు. అక్కడ ఆ యొక్క కర్ణాటక చరిత్రను గురించి డిస్‌ప్లే చేస్తూ పెద్ద పెద్ద ఎల్‌ఈడీస్ డిస్‌ప్లే చేస్తున్నారు ఎంట్రన్స్‌లో. చాలా చక్కగా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం. ఇది పోలీసు వాళ్ళ కోసం సెపరేట్‌గా ఆఫీస్ ఎంట్రన్స్‌లో గ్లాస్ హౌస్‌కు ఎడమ వైపుకు దీన్ని బాగా ఆహ్, అరేంజ్‌మెంట్ చేసి పెట్టారు. చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా ఉంది ప్రదేశం అయితే. గ్లాస్ హౌస్ బయట నుంచి చూపించడానికి ప్రయత్నం చేశాను. కొంచెం ముందు వచ్చినట్లయితే నర్సరీలో మంచిగా డెకరేషన్స్ ఆ యొక్క విలేజ్ వాతావరణం బట్టి పడేటట్లుగా చాలా చక్కగా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసారు. వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ మంచి అరేంజ్మెంట్ చూస్తున్నారు కదా. ఇక నుంచి కుడివైపున ద్రాక్ష తోటలు కూడా పెట్టారనమాట. ద్రాక్ష తీగలు వాటిపైనటువంటి ద్రాక్ష గుత్తులు వేలాడేటట్లు.
ఇక్కడ ఇరువైపులా షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా బ్యూటిఫుల్గా ఇక్కడ పార్ట్స్ గ్లాస్ హౌస్ ఇక్కడ నుంచి దూరంగా కొంచెం ముందు నుంచి చూపించడానికి ప్రయత్నం చేశాను అనమాట. ఇక్కడ ఏదో చేస్తున్నారు బన్ బటర్ ఇదంతా వేసేసి. షాప్స్ అయితే చాలా బాగున్నాయి. తినుబండారాలు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ విత్తనాల ఇది కూడా స్టాల్ పెట్టారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వాతావరణం, ఒక ట్రైబల్ ఏరియాలో అసలు ఎలా ఉంటారో జనాలు, సో వాళ్ళను చాలా బ్యూటిఫుల్గా చూపించారు అనమాట. ఎడ్లు అసలు ఒరిజినల్ ఎడ్లు అని అనిపించేలాగా ఆ బొమ్మలు అయితే పెట్టారు. ఇలా ఇంతకుముందు ఎక్కడ కూడా నేను చూడలేదు. ఈసారి చాలా బాగా చక్కగా చేశారనమాట. ముందు నేను ఆగలి పట్టుకొని ఒక మనిషి, అక్కడ తర్వాత ఊర్లో వాతావరణం ఉట్టిపడేలాగానే ఆ గంపలు వాకిల దగ్గర కట్టడం కానీ, అబ్బో చాలా చక్కటి వాతావరణాన్ని తలపించేలాగా ఇక్కడ వీళ్ళు చేశారు. చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. విలేజ్ వాతావరణాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. ఎడ్లు, అక్కడ ఉన్నటువంటి పొలాలు,
దాని పక్కనే బావి. వీటన్నిటిని అసలు చూడటానికి చాలా బాగా ఉందన్నమాట. బావి, గిలక. సో ఇవన్నీ చాలా చక్కగా ఒక మంచి వాతావరణాన్ని మనం అనుభవించవచ్చు. బావి లోపల గిలక, అది బకెట్ పడిపోయినట్లుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత చెరువు, ఒక కుంట, దాంట్లో వర్షం నీళ్ళు. అబ్బో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది రాగి తోట అన్నమాట, రాగి పంట. దాని బయట మళ్ళీ విలేజ్లో టీ షాప్ లాగా, టీ షాప్ ఒకటి అక్కడ మనం గమనించవచ్చు. అది చూస్తున్నారుగా, టీ షాప్ చాలా చక్కగా ఉంది. అదంతా అయిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీటింగ్ హాల్ ఒకటి ఉంది. ఒకవేళ దాన్ని మనం రెంటెడ్గా తీసుకోవచ్చు అనుకుంటాను. సో చాలా బాగుంది ఇది. సో ఒక మీటింగ్ హాల్, ఒకవేళ మనం గ్రూప్గా ఒకవేళ మనం వచ్చినట్లయితే ఆ హాల్ను రెంటల్గా తీసుకొని దాన్ని వాడుకోవచ్చు. సభాంగణ అని అంటారు. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఒక చిలుకలాగా గడ్డితోనే చేశారు వాళ్ళు. అసలు చాలా ఇవి తాటి మంటలు తీసుకొని దాంతో చేశారనమాట. మంచి కళ. తిరిగి మెట్రో వైపే నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేదానికి ప్రయత్నించాము. మార్గ మధ్యంలో ఈ వాటర్ ఫాల్స్ లాగా వేస్తారంట 6 o'clock. బట్ ఆ రోజు వర్షం వచ్చింది కాబట్టి వాటిని ఇంకా చేయలేదు. దూరంగా మనకు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. అది అయితే నిన్న చూడలేకపోయాము. ఒకవేళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే చూసేదానికి ప్రయత్నం చేస్తాను.
చూశారు కదండి లాల్బాగ్. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించడానికి ప్రయత్నించాము. మరి మీకెందుకండి ఆలస్యము, ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్.